నాటక రచయిత ప్లే రైట్ నాటక రచయిత కావటం ఎలా? అందరికీ వందనాలు. మన తెలుగులో రంగస్థల కళలకు సంబంధించిన గ్రంథాలు లేవని ఆవేదనతో, మాతృభాషకు సేవ చేయాలనే ఆశయంతో నటన, దర్శకత్వం, రచన, మేకప్, లైటింగ్, సెట్టింగ్ మొదలగు అనేక అంశాల మీద లక్షణ గ్రంథాలు రాశాను. నేను అమెరికా పర్యటించినప్పుడు అక్కడి నాటక రంగం మీద అధ్యయనం చేసి వారి రిహార్సల్స్, వారి ఆడిషన్స్, వారి ప్రదర్శనలు చూశాను. అక్కడి నుంచి 150 ఆంగ్ల గ్రంథాలు కొని తెచ్చాను. వాటిని చదివి మనకు కావలసిన రీతిలో తెలుగులో 108 పుస్తకాలు రచించి ప్రచురించాను. అందులో ఒకటి ఈ గ్రంథం మీకోసం. నాటక రచయిత, ద ప్లే రైట్. ఈ పుస్తకంలోని ముఖ్యాంశాలు: 1. నాటక రచయిత. 2. సాహిత్యపరంగా కాని రీతిలో దర్శనమయ్యే నాటక రచన. 3. నాటక రచన సంభవించినది రాయటం లాంటిది. 4. మంచి నాటకం యొక్క లక్షణాలు: నమ్మదగినది మరియు తంత్రము లేక ఉత్కంఠ, సంభాషించగలది, రంగస్థలీకరణ చేయగలది, ప్రవహించున్నది, సమృద్ధి, బరువు, సంబంధము, సంక్షిప్తము, పరిమితము, తీవ్రత, యథావిధిగా జరిపించుట. 5. నాటక రచయిత యొక్క విధానము: సంభాషణలు, సంఘర్షణ, నిర్మాణము. 6. నాటక రచయితకు బహుమతులు. చివరిగా రూపక నిర్మాణము, నాటకము యొక్క మూలాంశాలు: ఇతివృత్తము, పాత్రలు, ముఖ్య భావము లేక కథావస్తువు, స్పష్టోచ్చారణ, సంగీతము, దృశ్యబంధము, సాంప్రదాయమైన లోక రూఢి లేక నాటక సంకేతము. ఈ పుస్తకానికి ఆచార్య ఎస్ గంగప్ప, MA PhD, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం విశ్రాంతాచార్యులు గారు ముందు మాటలు రాసి నన్ను దీవించారు. బహుముఖ ప్రజ్ఞాశాలి బంగారాజు. లోకంలో మనం చూస్తూ ఉంటాం, ఒక వ్యక్తిలో ఒక గుణం విశిష్టంగా ఉండటం. అది సామాన్యాంశం. కానీ అనేకోన్నత గుణాలు ఒకే వ్యక్తిలో రాశీభూతమై ఉండటం విశేషాల్లో విశేషం. ఒక వ్యక్తిలో ప్రతిభ ఉంటుంది, దానికి వన్ని చెప్పే కృషి తోడైతే ఆ వ్యక్తి మరెన్నింటినైనా సాధించవచ్చు. ఇందుకు చక్కటి ఉదాహరణగా శ్రీ కొత్తపల్లి బంగారాజు గారిని చెప్పవచ్చును. బంగారాజు గారు భారతదేశానికి స్వాతంత్ర్యం రాకపూర్వం 6-7 నెలలు ముందు జన్మించారు. వెంటనే స్వతంత్రులయ్యారు. ఇంజనీర్గా వృత్తి నిర్వహించిన
ప్రవృత్తి రీత్యా వారు నటులు, నాటకకర్తలు, కళాభినయ విజ్ఞులు, నాటక ప్రయోక్తలు, ఇవన్నీ ఒకే చోట ఒకే వ్యక్తిలో రాశీభూతం కావటం బంగారరాజు గారిలోని గుణ విశిష్టత. తెలుగు నాటరంగం పరిశీలిస్తే ఇంతకుముందు ఒకే వ్యక్తిలో పై గుణాలన్నీ ఉన్న వ్యక్తి ఒకే ఒక్క కోలాచలం శ్రీనివాసరావు గారు. బళ్ళారిలో ధర్మవరం రామకృష్ణమాచార్యులు సరస వినోదిని సభతో పాటు కోలాచలం శ్రీనివాసరావు గారు సుమనోరమ సభ అధ్యక్షులై లైన్ ఆఫ్ ది బార్ అని ప్రసిద్ధిగాంచిన అన్న కోలాచలం వెంకటరావు గారి అండదండలు, ఉద్దండ నట చక్రవర్తి బళ్ళారి రాఘవ తమ నాటకాల్లో ముఖ్య భూమికలు ధరిస్తూ ఉండగా, నాటకకర్తగా ప్రయోక్తగానే కాక 1905లో వాణి విలాస నాటకశాల నిర్మాణం చేసి 1908లో ద డ్రామాటిక్ హిస్టరీ ఆఫ్ ది వరల్డ్ ప్రపంచ నాటక చరిత్ర గ్రంథం ఆంగ్లంలో రచించి దాని అనుబంధంలో నాటకకర్తలు, నటులు, నాటక కంపెనీలకు, విమర్శకులకు, ప్రేక్షకులకు ఉండవలసిన లక్షణాలను విరివిగా వివరించి అత్యుత్తమ ప్రఖ్యాతి గడించటమే కాక నాటరంగానికి చేసిన సేవ అనన్య సామాన్యం, అనితర సాధ్యం. ఆ దృష్టితో పరిశీలించినప్పుడు అలాంటి లక్షణాలు శ్రీ బంగారరాజు గారిలో ద్యోతికమవుతున్నాయి. వృత్తిపరమైన డిగ్రీలే కాక నాటక సంబంధిత డిగ్రీలు, డిప్లొమాలు సాధించారు. ఎన్నో అవార్డులు, రివార్డులు పొందారు. వీటికన్నింటికీ కారణం వారు స్వయం నటులు, నాటకర్త, దర్శకుడు, నాటక రూపశిల్పి మాత్రమే కాక రంగస్థల గ్రంథాలు ఎన్నో రచించి లబ్ధ ప్రతిష్ఠులు. వీటిని మించి శతాధిక శ్రవ్య ప్రసంగకర్త, సహస్రాధిక ప్రసంగకర్త, కవులు, కథకులు, అన్ని గుణాలు రాశీభూతమై ఒకే ఒక వ్యక్తి శ్రీ బంగారరాజు గారు. ఇంతటి గుణగణ విశిష్టుడైన శ్రీ బంగారరాజు గారి మరో గ్రంథం నాటక రచయిత, ప్లే రైట్. ఇందులో నాటక రచయిత కావటం ఎలా అని ప్రశ్నించుకొని అనేక విధములను వివరించి తీరు చాలా బాగుంది. కేవలం ఆంధ్ర నాటక రంగం మాత్రమే తెలిసిన వారు కాదు, పాశ్చాత్య నాటకరంగ సముద్రం మదించి అమృతం సాధించిన వారు రాజుగారు. నటాలి ఎక్స్పెరిమెంటల్ థియేటర్ సెంటర్ స్థాపించి నాటకరంగ సేవ చేస్తున్నవారు రాజుగారు. నాటక రచయిత కావటం ఎలా అని ప్రారంభించి తెలుగులోను పాశ్చాత్య లోకంలోనూ వచ్చిన ప్రముఖ నాటకర్తల నాటకాలను పేర్కొంటూ వాటి లక్ష్యాలను వివరిస్తూ నాటకర్త లక్షణాలను స్పష్టపరిచారు. దీంతో కొంతలో కొంత తెలుగు నాటక వికాసాన్ని చూపించారు. నాటక రచన, నాటకం సంభవించినది రాయటం వంటిది అనే అంశాలలో నాటకర్త మానసిక స్థితిని తెలిపారు. మంచి నాటక లక్షణాలని పేర్కొన్నారు. నాటకాన్ని ప్రదర్శనయోగ్యం చేయటం, దాని అవసరమైన అంశాలను, నాటకేతివృత్తం క్లుప్తంగా ఉండటం, జీవిత ప్రతిబింబం కావటం నాటకం అనే అంశాలను
సోపత్మకంగా వివరించారు. నాటకర్త మానసిక స్థితిని తెలిపారు. నాటక నిర్మాణ రీతిని వివరించారు. అరిస్టాటిల్ పేర్కొన్న నాటక సంబంధిత అంశాలని స్పష్టీకరించారు. వీటన్నిట కేవలం భారతీయ నాటక రీతుల్నే కాక పాశ్చాత్య విధానాలను సుస్పష్టం చేశారు. వీటన్నిటి సమగ్రంగా చదివి పాటిస్తే ఉత్తమ నాటకకర్త కావటంలో సందేహం లేదు. భారతీయ పాశ్చాత్య నాటక రీతులను ఆకలింపు చేసుకుని నాటక సర్వస్వంగా వివరించిన బంగారాజు గారు శ్రమించి సాధించిన అంశాలన్నీ స్పష్టం. ముందే పేర్కొన్నట్టు ప్రతిభకు వన్నె పెట్టే కృషి బంగారాజు గారిలో పుష్కలంగా ఉంది. కనుకనే ఇలాంటి మంచి రచన చేశారు అంటూ రాస్తూ, ఇంకా ఇంత క్రితమే అనుస్యూతంగా చేస్తున్న నాటక సంబంధ కృషిలో భాగంగా నాటక రచయిత అని ప్రత్యేక శ్రద్ధతో మంచి పుస్తకం రాసి తెలుగు నాటక రచయితలు కావాలనుకునే వాళ్లకు చక్కటి సూత్రాలను అందించి నాటక సర్వస్వం అనదగ్గ శ్రీ కొత్తపల్లి బంగారాజు గారిని మనసారా అభినందిస్తున్నాను. వారి కలం నుంచి మరిన్ని మంచి రచనలు నాటక సంబంధి రావాలని ఆశిస్తున్నాను. మరికొన్ని విషయాలు మరో భాగంలో.